ఈ ఉరుకుల పరుకుల జీవితాల్లో ఒత్తిడిని అధిగమించడం ఎలా? కళ్ళు తెరిస్తే ఓ సమస్య, భయంతోనే నిద్రలేచే పరిస్థితులు ఈ రోజులలో చాలా మంది ఎదుర్కొంటున్నారు. వృత్తిగత జీవితాలలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రతిరోజు ఏదో ఒక సమస్యలతో నిద్రలేస్తాం. ప్రతిరోజు ఏదో ఒక సవాలు స్వీకరించడమో లేక సమస్యను ఎదుర్కోవడమో తప్పని పరిస్థితి. లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతాము అన్న భయం మనని వేధిస్తుంది. ఆ భయం స్థాయి పెరిగితే అది ఒత్తిడికి గురి చేస్తుంది. ఆ ఒత్తిడి నిరంతర ప్రక్రియలుగా మారితే మాత్రం అది మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా కెరియర్తో పాటు వ్యక్తిగత ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. లేకపోతే ఒక వయసు దాటిన తర్వాత మనం సాధించిన విజయాలన్నీ ఆస్వాదించే ఆరోగ్యం మనకు ఉండకపోవచ్చు. అప్పుడు మనం ఎంత బాధపడినా చేజారిన సమయం తిరిగి రాదు. అందువల్ల యువత కెరియర్ పై దృష్టి పెడుతూనే ఆరోగ్యాన్ని కాపాడుకునే పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దానికోసం కొన్ని టిప్స్ పాటిద్దాం. ప్రతిరోజు పాజిటివ్ ఆలోచనతో నిద్రలేవండి. జీవితం చాలా చిన్నది. మనం టెన్షన్తో గడిపిన, ఆనందంగా గడిపిన, బాధతో గడిపిన, ఒక్కసారి గడిచిపోయిన ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. ఈ విషయం గురించి గుర్తు పెట్టుకొని అర్థం లేని విషయాలకు బాధపడటం తగ్గుతుంది. అందువల్ల జీవితాన్ని సాధ్యమైనంత వరకు పాజిటివ్ ఆలోచనలతో గడుపుదాం. మనం మార్చలేని పరిస్థితుల గురించి ఆలోచించి టెన్షన్ పడి వృధా అని గుర్తు పెట్టుకోండి. అందువలన రోజుని సాధ్యమైనంత వరకు ఫ్రెష్ మైండ్ తో మొదలు పెట్టడం, మీకు చేయగలిసిన పనులలో మీరు ముద్ర ఉండేలా జాగ్రత్త పడండి. నెగిటివ్ పరిస్థితులను అంగీకరించడం మొదలు పెట్టండి. సమస్యని అంగీకరించడం మొదలు పెడితే అది ఎదుర్కొనే ధైర్యం సహజంగానే వస్తుంది. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి. దానివల్ల మీ శరీరంలో పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీ ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటే దాని ప్రభావం మనసు మీద కూడా పడుతుంది. అందువల్ల మంచి ఆరోగ్యపు అలవాట్లను చేసుకోవడం మంచిది. రోజుకి 2 లీటర్ల మంచి నీళ్లు తాగితే టీ, కాఫీలు తగ్గించండి. మత్తు పదార్థాల అలవాటు ఉంటే పూర్తిగా మానేయండి. రోజులు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయడం మంచిది. మీలో నెగిటివ్ ఆలోచనలు దూరం చేయడానికి, శారీరంగా ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఎంతగానో సహాయపడుతుంది. ఆహారం మితంగా తీసుకోవడం, అధిక పోషణ అయి ఉండాలి. జంక్ ఫుడ్ మరియు మసాలా ఆహార పదార్థాలకు జీర్ణశక్తి దెబ్బతీస్తాయి. అందువల్ల వాటికి దూరంగా ఉండండి. తొందరగా నిద్రపోండి. ఉదయాన్నే నిద్రలేవండి. అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా మనసు కూడా ఆరోగ్యంగా ఉండి ఒత్తిడికి దూరం అవుతుంది. ఒక కొత్త ఆరోగ్యమైన అభిరుచిని అలవాటు చేసుకోండి. పుస్తకాలు చదవడం లేదా చిన్న చిన్న కథలు రాయడం, సంగీతం నేర్చుకోవడం, పెయింటింగ్ లేదా ఫోటోగ్రఫీ, ఏదైనా సరే మీ మనసుకి ఆహ్లాద కలిగించేది ఉండాలి. పుస్తకాలు చదవడం వల్ల మన ఆలోచన తీరు కూడా మారుతుంది. అది మీ వ్యక్తిత్వాన్ని కూడా బలపరుస్తుంది. మీకు పుస్తకాలు చదవడం ఇష్టం లేకపోతే మిగిలిన హాబీస్ ని ప్రయత్నించండి. కొత్త స్నేహాలు కూడా చేసుకోవచ్చు. అయితే అవి వికటిస్తే మాత్రం మళ్ళీ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. అయితే ఒక విషయం గుర్తు పెట్టుకోండి, మీరు నేర్చుకునే హాబీస్ మీ వృత్తిగత జీవితానికి సంబంధం లేనిదయి ఉండాలి. విహారయాత్రలు చేయడం మానసిక ఆరోగ్యానికి, ఒత్తిడిని దూరం చేసుకోవడానికి విహారయాత్రలు మంచి మందులాగా పనిచేస్తుంది. కనీసం 6 నెలలకి ఒకసారైనా మీకు ఇష్టమైన ప్రదేశానికి విహారయాత్రకు వెళ్ళండి. ఇది మీ రోజువారీ పనిని, ఒత్తిడిని దూరం చేసి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, కొత్త వాతావరణం ఖచ్చితంగా మీ శరీరానికి మరియు మానసిక ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. తద్వారా ఆ ఎనర్జీతో మీరు మిగిలిన రోజులు కూడా ఆనందంగా మొదలు పెట్టగలరు. ఇన్ని పాటించినప్పటికీ కూడా మీ పరిస్థితిలో మార్పు రాకుండా ఇంకా ఒత్తిడికి గురి అవుతున్నట్లయితే ఖచ్చితంగా ఓ ప్రొఫెషనల్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న మంచి సైకాలజిస్ట్ ని కలవండి. అతను ప్రొఫెషనల్ కాబట్టి మీ సమస్యను సరిగ్గా అర్థం చేసుకొని మీకు అవసరమైన సహాయాన్ని చేస్తారు. లేదా మీ సమస్యకు మెడిసిన్ అవసరం ఉంటే సైకాట్రిస్ట్ కి రికమెండ్ చేస్తారు.